అందరికీ నమస్కారం. ప్రతాపగిరి గ్రామ ప్రజలారా, నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి. మన గ్రామ పంచాయతీకి ఏం అభివృద్ధి కావాలి, ఎటువంటి నిధులు తీసుకురావాలి, మన గ్రామ అభివృద్ధి ఎలా ఉండాలనే దాని మీద మీరు ఒక్కసారి ఆలోచించి ఓటేయాలి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మీ మద్దతు ఉండాలి. డబ్బులు పెట్టి గెలిచి డబ్బులు సంపాదించుకునే క్యాండిడేట్కి మాత్రం మీరు ఓటేస్తే మన గ్రామ పంచాయతీ మునుపు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఆ ఓటు గెలుపు దశలో ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన అభివృద్ధి చేస్తాడా చెయ్యడా అనే దాని మీద మీరు ఒక్కసారి ఆలోచించి ఓటేయాలి. నేను ప్రజల తరపున నేను కొన్ని ఏ విధంగా అంటే కొన్ని అభివృద్ధి పనులను మీకు నేను ముందు తీసుకురాబోతున్నా. ఆ అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తారో ఎలా చేస్తారో మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసి సర్పంచ్ అభ్యర్థిని ఎంచుకోండి. మొదటిది ఏంటయ్యా అంటే దేవునిపల్లి గ్రామంలో పురాతన గుడి గత నేను పుట్టక నుంచి ఆ గుడి ఉన్నది. ఆ గుడిలో కనీసం కన్స్ట్రక్షన్ లేదు. ప్రతి ఏటా జాతర జరుగుతుంది. ఆ జాతర ఉండి ఆదాయం ఏడ పోతుందో కూడా తెలుస్తలేదు. కానీ గుడి మాత్రం కూలే దశలో ఉన్నది. మరిపల్లి మల్లన్న అంటారు, ఆయనను ఎంతో మహిమగల్ల దేవుడు అంటారు. కానీ మహిమగల్ల దేవునికి గుడి లేదు. కాబట్టి యాదవ కులస్తులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీరు మరిపల్లి మల్లన్న గుడిని కన్స్ట్రక్షన్ చేసే విధంగా మీరు ప్రతిపాదన పెట్టే ప్రయత్నం చేయండి. రెండోది, దేవునిపల్లి గ్రామంలో డ్రైనేజీ లేదు, రోడ్డు సగభాగం వేసిర్రు. దాన్ని పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు అక్కడ అవసరాన్ని మొత్తం ఉంచే ప్రయత్నం చేయాలని మీరు డిమాండ్ చేయండి. అదేవిధంగా రోడ్లు ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో ప్రధానంగా మెయిన్ రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ చిల్లా చెదురైపోయింది. ఎప్పుడైనా బస్సు వస్తే బస్సు బండి రెండు ఒకేసారి వచ్చింది అంటే అటు ఇటు దాటడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. మీరు ఆ సర్పంచ్ అభ్యర్థిని ఒక క్వశ్చన్ అడగండి. ఈ రోడ్డును వెడల్పు చేయాలి, దానికి డ్రైనేజీ కన్స్ట్రక్షన్ చేయాలి, ప్రజలకు అవసరాన్ని నిమిత్తం ఆ రోడ్డుని పెట్టాలి. ఏ అవసరం అయినా కానీ రోడ్డు మీద ఉంటాం కాబట్టి ఆ రోడ్డును వెడల్పు చేయాలి అని చెప్పి మీరు ప్రతిపాదన పెట్టండి. అదేవిధంగా చాలామందికి బాత్రూమ్స్ లాట్రూమ్స్ లేవు. దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రతిపాదన తీసుకొస్తేనే మీకు ఓటేస్తామని చెప్పి మీరు క్వశ్చన్ చేయండి. మరిపల్లి ప్రజలారా ఇది కూడా ఒకసారి ఆలోచించండి. మన లక్ష్మీదేవర ఎంతో మహిమగల్ల దేవత. ఆ మహిమగల్ల దేవతకు అధునాతన టెక్నాలజీతో ఒక గుడి కన్స్ట్రక్షన్ చేసి ప్రతిరోజు దర్శనం నిమిత్తం మన దేవరను ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో కలిపే విధంగా ప్రతిపాదన పెట్టాలి అని చెప్పి మీరు డిమాండ్ చేయండి. ఈ డిమాండ్లను మీరు తూచా తప్పకుండా మీరు అడగండి. ఇంకొకటి, మన ప్రతాపగిరి గ్రామ పంచాయతీ చాలా చిన్నది, తక్కువ పాపులేషన్ గల గ్రామ పంచాయతీ. ఆడొక గ్రామ పంచాయతీ నిర్మాణం జరుగుతున్నది కానీ అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. దాన్ని పూర్తి నిర్మాణం చేయాలి అని చెప్పి సర్పంచ్ అభ్యర్థిని మీరు నిలదీయండి. అదేవిధంగా ప్రతాపగిరి నుండి గొంతెమ్మ గుట్టకు పోయే దారి ఏదైతే ఉందో దానికి సిమెంట్ రోడ్ ప్రతిపాదన పెట్టి గొంతెమ్మ గుట్ట ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పి మీరు గవర్నమెంట్ నుంచి నిధులు పట్టుకురావాలి ఏ విధంగా అయినా అని చెప్పి మీరు సర్పంచ్ అభ్యర్థిని మీరు నిలదీయండి. ఎంత అభివృద్ధి చేస్తేనే మా మద్దతు ఉంటుంది, లేదంటే మేము సర్పంచ్ అభ్యర్థిగా చదువుకున్నోడిని నిలబెట్టుకుంటాం, అభివృద్ధి చేసే వాళ్ళను నిలబెట్టుకుంటాం అని చెప్పి మీరు కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ ఏదైతే మన గొంతెమ్మ గుట్ట ఉందో గొంతెమ్మ గుట్ట దగ్గర భక్తులు దర్శనం అయినప్పుడు ఆ గుట్టకు మెట్లు లేవు. ఇంతకుముందు దానికి 20 లక్షల రూపాయల ఫండ్ వచ్చింది, కానీ అది అరకొర పనులు చేసిరు, నిధులు మొత్తం దుర్వినియోగం చేసిరు. దానికి ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఆడ మంచినీటి సౌకర్యం మెట్ల ప్రతిపాదన పెట్టమని చెప్పి మీరు సర్పంచ్ అభ్యర్థికి డిమాండ్ చేయండి. ఇంకో విషయం నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా అభివృద్ధి చేసేటోనికే మీరు పట్టం కట్టాలి, డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించేటోనికి కాదు. మీరు ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించి ప్రతాపగిరి గ్రామ పంచాయతీకి ఎవరైతే పని చేస్తారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారు, ఎవరైతే మా బాగోగులు చూస్తారు, మా అవసరానికి ముందుకొచ్చి నేనున్నాను సపోర్ట్ చేస్తాడో ఆయనకు మాత్రం మీరు ఓటేయండి. ఓటేసి ఈ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో దీనిని ముందుకు తీసుకొచ్చే విధంగా మీరు క్వశ్చన్ చేసి మీ సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి నేను నా ఛానల్ ద్వారా నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.